హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నిన్న లోక్సభ లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు 0 ఓవర్ని యూజ్ చేసుకొని గవర్నమెంట్ మీద ఒక 2 పర్టికులర్ సబ్జెక్ట్స్ మీద క్వశ్చన్స్ అడిగే ప్రయత్నం చేశారు. అది ఒకటి వచ్చేసి అమెరికన్ టారిఫ్స్ మీద, రెండోది వచ్చేసి చైనాతో ఇండియాకు ఉన్నటువంటి రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో 4000 స్క్వేర్ కిలోమీటర్స్ ఇండియన్ భూభాగాన్ని ఆక్రమించుకున్న తర్వాత ఇండియా చైనా స్టిల్ డిప్లొమాటికల్లీ కార్డియల్ మేనర్లో ముందుకెళ్తున్నాయి. ఆక్యుపై చేసినటువంటి 4000 కిలోమీటర్ల గురించి మాట్లాడకుండా అనే దాని మీద మాత్రం 2 క్వశ్చన్స్ అడిగే ప్రయత్నం చేశారు. అయితే 0 ఓవర్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే, జనరల్గా ప్రొసీడింగ్స్ ఆఫ్ ద డే స్టార్ట్ అయిన వెంటనే ఫస్ట్ క్వశ్చన్ అవర్ స్టార్ట్ అవుతుంది. క్వశ్చన్ అవర్ 11 to 12 స్టార్ట్ ఉంటుంది 1 hour, అండ్ దెన్ 12 to 1 1 అవర్ని 0 అవర్గా పిలుస్తారు. ఆ తర్వాత 0 అవర్ అయిపోయిన తర్వాత రెగ్యులర్ బిజినెస్ ఆఫ్ ద డే జనరల్గా జరుగుతూ ఉంటుంది. అయితే generally starts with questionnaire, then 0 hour, after that బిజినెస్ ఆఫ్ ద డే అయితే జరుగుతూ ఉంటుంది. అయితే 0 అవర్కు ఉండే సిగ్నిఫికెన్స్ ఏంటంటే, జనరల్గా క్వశ్చన్ అవర్లో ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి ఏంటిది అనేసి ప్రయర్ నోటీస్ ముందుగానే ఇవ్వాల్సి ఉంటుంది. కన్సర్న్ మినిస్ట్రీకి క్వశ్చన్ వెళ్ళినప్పుడు ఆ క్వశ్చన్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ మొత్తం హౌస్లో రిటర్న్గా కానీ ఓరల్గా కానీ కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి, మినిస్టర్స్ నుంచి రిప్లై వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు 0 hour, ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ప్రయర్ నోటీస్ ఇవ్వకుండా కెన్ ఆస్క్ ఎనీ ఇంపార్టెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఏ ఇష్యూనని అడగచ్చు. సో అలాంటి 2 అంశాలు నిన్న 0 అవర్లో రాహుల్ గాంధీ గారు రైజ్ చేసినటువంటి ఏంటంటే, మొన్ననే అమెరికా ఇండియన్ ఇంపోర్ట్స్ మీద 27% టారిఫ్స్ విధించింది. దాని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎలాంటి చర్యలు లేకపోగా ఒక్క స్టేట్మెంట్ కూడా లేకపోవడం అనేది చాలా బాధాకరమైన అంశం. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, బీజేపీ వాళ్ళకి వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ పాస్ చేసే దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ, ఓవర్ ఎంతూసియాసం ఆర్ ఎక్సైట్మెంట్, ఒక దేశం యొక్క ఎకానమీ మీద 27% ఎకానమీ నుంచి ఆ దేశానికి ఎక్స్పోర్ట్ అవుతున్న ఐటమ్స్ మీద 27% టారిఫ్స్ విధిస్తే దాని మీద ఒక్క మాట 2 రోజులుగా కేంద్ర ప్రభుత్వం మాట్లాడలేదంటే, వీళ్లకు దేశం యొక్క ఆర్థిక స్థితిగతులు, మన దేశానికి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ మీద ఆర్ ఆ దేశానికి వెళ్ళే ఇంపోర్ట్స్ మీద టారిఫ్స్ విధిస్తే మాట్లాడకుండా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ చుట్టూ 2 రోజులు కాలయాపన చేసిన విధానం ఏదైతే ఉందో, వీళ్లకు మతపరమైన అంశాలు, మతపరమైన రాజకీయాలు తప్ప దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పట్టదు అనేదానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఉందా? సో రాహుల్ గాంధీ గారు నిన్న పర్టికులర్ యుఎస్ టారిఫ్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద మాట్లాడతా, ఇది కంప్లీట్గా ఇండియన్ ఎకానమీ మొత్తాన్ని డెవాస్టేట్ చేసే పరిణామంగా చూడాల్సి ఉంటుంది. అండ్ మనం మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆటోమొబైల్ సెక్టర్ చాలా గట్టిగా దెబ్బ తగిలేదానికి ఆస్కారం ఉంది. తర్వాత బల్క్ డ్రగ్స్ గట్టిగా ఫార్మా ఇండస్ట్రీ దెబ్బతినేదానికి ఆస్కారం ఉంది. తర్వాత ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, తర్వాత ఇంకోటి మనకు సీ బేస్డ్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఇండియా నుంచి యూఎస్కి వెళ్తున్నాయో వీటి మీద మాత్రం చాలా పెద్ద మొత్తంలో ఇంపాక్ట్ పడేదానికి ఆస్కారం ఉంది. సో ఆల్రెడీ అసలుకే మన ఆటోమొబైల్ సెక్టార్ జిఎస్టీలో షేర్ 15.5% నుంచి పడిపోయి 12.5%కి వచ్చింది. ఈ క్రమంలో ఇప్పుడు ఇంకా ఆటోమొబైల్స్ మీద ఎక్కువ మొత్తంలో టారిఫ్స్ విధించడం వల్ల చాలా పెద్ద మొత్తంలో ఇంపాక్ట్ పడేదానికి ఆస్కారం ఉంది. అండ్ హైయెస్ట్ రేట్ ఆఫ్ టారిఫ్స్ దేని మీద పడుతున్నాయంటే, జెమ్స్ అండ్ జ్యువెలరీస్ మీద మాత్రం చాలా పెద్ద మొత్తంలో టారిఫ్స్ ఎక్కువ పడేదానికి ఆస్కారం ఉంది. అండ్ టారిఫ్స్ తక్కువ దేని మీద పడుతుందంటే, రైస్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా టు యూఎస్ఏ దాని మీద మాత్రం తక్కువ పడేదానికి ఆస్కారం ఉంది. అయితే ఇండియన్ ఎకానమీ మీద ఇంత పెద్ద మొత్తంలో ఎఫెక్ట్ చూపిస్తున్నటువంటి పర్టికులర్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో యూఎస్ టారిఫ్ మెజర్స్, దాని గురించి ఒక్క మాట కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, రైట్ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్ ఏమో థాయిలాండ్లో ఉంటారు, హోమ్ మినిస్టర్ అండ్ ఎంటైర్ బీజేపీ మిషనరీ ఏమో బిజీ విత్ వక్ఫ్ అమెండ్మెంట్. కానీ ఈ పర్టికులర్ అమెరికన్ డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాల మీద చేస్తున్నటువంటి ఆర్థిక దాడి ఏదైతే ఉందో, దాని మీద ప్రపంచంలో చైనా, యూరోపియన్ యూనియన్ ప్రతి దేశం మాట్లాడే ప్రయత్నం చేసే, కానీ ఇండియా నుంచి బీజేపీ, దేశాన్ని పాలిస్తున్నటువంటి బీజేపీ ఒక్క మాట మాట్లాడకపోతే చాలా బాధాకరమైన అంశం. తర్వాత పర్టికులర్లీ మన చైనాతో రిలేషన్స్ గురించి, చైనాతో డిప్లొమాటిక్ రిలేషన్స్ స్టార్ట్ అయ్యి 75 years కంప్లీట్ అయిన క్రమంలో, సో ఇండియన్ ఫారిన్ సెక్రటరీ వచ్చేసి కేక్ కట్ చేసుకొని సెలబ్రేట్ చేసుకున్న టైంలో ఇండియన్ భూభాగం ఏదైతే 4000 స్క్వేర్ కిలోమీటర్ 2020 నుంచి మొదలుకొని ఇండియా నరేంద్ర మోదీ టెన్యూర్లో
4,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించుకున్న క్రమంలో చైనాతో డిప్లొమాటిక్గా ఈ రకంగా సెలబ్రేట్ చేసుకునేదాన్ని రాహుల్ గాంధీ గారు తప్పట్టే ప్రయత్నం చేశారు. ఒకటి. రెండోది, గాల్వాన్ వ్యాలీ కోవిడ్ కంటే కొద్ది రోజుల ముందు గాల్వాన్ వ్యాలీ గాల్వాన్ వ్యాలీ మధ్య దగ్గర జరిగిన ఘర్షణ ఏదైతే ఉందో పీపుల్ లిబరేషన్ ఆర్మీ ఆఫ్ చైనా అండ్ ఇండియన్ ఆర్మీ మధ్య దగ్గరగా 20 మంది సోల్జర్స్ చనిపోయారు. అందులో కొద్దిమంది తెలుగు, మరీ ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన ఒక సోల్జర్ కూడా ఉన్నట్టు గుర్తుంది నాకు. అయితే అలాంటి యుద్ధ వాతావరణం బోర్డర్లో ఎప్పుడు యుద్ధ వాతావరణం కల్పిస్తున్నటువంటి చైనీస్తో ఈ రకమైన సెలబ్రేషన్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇక్కడ బీజేపీ తన రాజకీయపు భావజాలం ఏదైతే ఉందో రైట్ వింగ్ భావజాలం, సో దాన్ని తన డిప్లొమసీలో, తన ఎకానమీలో, తన లెజిస్లేషన్లో ప్రతి దగ్గర బీజేపీ రైట్ వింగ్ ఓరియంటేషన్లో వెళ్తుంది తప్ప దేశానికి ఏది అవసరమో ఆ పని చేసే ప్రయత్నం చేయట్లేదని రాహుల్ గాంధీ గారు చాలా తీవ్రంగా తప్పుపట్టే ప్రయత్నం చేశారు. అండ్ ఇక్కడ ఒక రెఫరెన్స్ కూడా తీసుకున్నారు, ఇందిరాగాంధీ గారి రెఫరెన్స్ తీసుకున్నారు. ఇందిరాగాంధీ గారికి ఒక క్వశ్చన్ ఎదురైంది ఆవిడని లోక్సభలో. ఇందిరాగాంధీ గారికి ఒక క్వశ్చన్ ఎదురుపడ్డప్పుడు, మీ పాలసీలో మీరు ఫారిన్ పాలసీలో లెఫ్టా రైటా సెంటరా అని అడిగితే, నేను లెఫ్ట్ కాదు, రైట్ కాదు, సెంటర్ కాదు, నేను ఎప్పుడు స్టాండ్గా నించుంటానని చెప్పే ప్రయత్నం, ఆమె స్ట్రైట్గా నించుంటానని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. సో లెఫ్ట్, రైట్, సెంటర్ ఇలాంటివి ఏది నాకు లేదు, నా పాలసీస్లో ఓన్లీ స్ట్రైట్ విధానమే ఉంటుందని ఇందిరాగాంధీ చెప్పే విధానం చెప్పారు. ఇండియన్ కంట్రీ ఒక పవర్ఫుల్ నేషన్గా ఎమర్జ్ అవ్వాలంటే రైట్, లెఫ్ట్, సెంటర్ ఇలాంటి భావజాలంతో కూడుకున్న పాలసీలు చేయకుండా స్ట్రైట్ పాలసీస్ చేస్తే దేశానికి మంచిదని చెప్పే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వస్తుంది స్ట్రైట్ పాలసీ అంటే, ఓ పక్క చైనీస్ ఆర్మీ ఇండియన్ భూభాగాన్ని ఆక్రమించుకుంటుందో వాళ్ళతో బాయి అంటున్నారు. అండ్ యుఎస్ టారిఫ్ మెజర్స్తో ఇండియన్ ఎక్స్పోర్ట్స్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళు దాని మీద నోరు మెదిపే ప్రయత్నం చేయకుండా ఒక పక్క ఎకానమీ పరంగా, ఇంకో పక్క మిలిటరీ పరంగా రెండు రకాలుగా దేశాన్ని క్రష్ చేసే ప్రయత్నం చేస్తుంటే దీని మీద మాట్లాడకపోవడం ఎంతవరకు కరెక్ట్ అని రాహుల్ గాంధీ గారు దేశానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఇష్యూని అడిగే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇక్కడ బీజేపీ నుంచి యాజ్ యూజువల్లీ కౌంటర్ రిటాలియేషన్ ఉంటుంది. అనురాగ్ ఠాకూర్ అనే ఒక వ్యక్తి ఉంటాడు, కానీ లేచి ఇండియా చీని భాయ్ అని స్టార్ట్ చేసింది ఎవరు అని మొదలుపెట్టేశాడు. స్టార్ట్ చేసిన తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాత చైనాతో అంతా రాసుకొని పూసుకొని తిరుగుతున్న దాఖలాలు ఏం లేవు కదా. అండ్ దీనికి సబ్జెక్ట్కి సంబంధం లేని ఇంకో అంశాన్ని తీసుకొచ్చి అనురాగ్ ఠాకూర్ ముందు పెట్టే ప్రయత్నం చేశారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్కి చైనా నుంచి డబ్బులు వస్తున్నాయని చెప్పే ప్రయత్నం చేశారు. ఇంకో మాట, చైనీస్ అంబాసిడర్తో రాహుల్ గాంధీ గారు కోవిడ్ టైంలో మాట్లాడే ప్రయత్నం. ఒక ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీగా ఉన్నటువంటి నాయకుడు ఒక దేశానికి సంబంధించినటువంటి అంబాసిడర్ వచ్చి మాట్లాడనని చెప్పలేరు కదా, మాట్లాడతారు. బట్ అక్కడ ఏం మాట్లాడారనేది ఇంపార్టెంట్ కదా. గల్వాన్ వ్యాలీలో జరుగుతున్న ఆ చర్యలు ఆపండి అని చెప్పుండొచ్చు, లేకపోతే భూభాగాన్ని ఎలా మీరు ఇండియన్ భూభాగాన్ని ఆక్రమించుకున్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పుండొచ్చు. ఈ రకమైన అంశాలు ఏమైనా చెప్పుండొచ్చు కదా. కలిసి మాట్లాడితేనే తప్పనుకుంటే, ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి జరుగుతుందని బీజేపీ వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. కానీ థాయిలాండ్లో ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్ మహమ్మద్ యూనస్ గారు, తర్వాత ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు పక్కనే కూర్చున్నారు కదా. ఓ పక్క బీజేపీ వాళ్ళేమో ఇక్కడ గగ్గోలు పెడుతున్నారు, అక్కడ హిందువులకు అన్యాయం జరుగుతుందనేసి. మరి బంగ్లాదేశ్ ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్ పక్కన ఎలా కూర్చుంటారు అక్కడికి వెళ్ళి? సో పాలిటిక్స్ డిఫరెంట్, రియల్ ఇష్యూస్ డిఫరెంట్. అండ్ ఎదురెదురు పడ్డప్పుడు మాట్లాడుకోవటం, కార్డియల్ పలకరింపులు సర్వసాధారణంగా ఉంటాయి. దాన్ని కూడా తప్పు పట్టే ప్రయత్నం చేస్తున్నారంటే బీజేపీ వాళ్ళకి ఏ కాడికి రియల్ ఇష్యూస్ని తప్పుదో పట్టించేదానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకోటి లేదు. వాళ్ళు ఏ అంశం చుట్టూ మనం క్వశ్చన్స్ అడగటం మొదలు పెడితే వాళ్ళు ఇష్యూని వదిలేసేసి అనవసరమైన విషయాలు తీసుకొచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఇలా బీజేపీ దేశానికి సంబంధించిన రెండు రియల్ ఇష్యూస్, ఒకటి చైనా ఇండియన్ భూభాగాన్ని ఆక్రమించుకొని ఉన్న క్రమంలో 75 years డిప్లొమాటిక్ రిలేషన్ గురించి సెలబ్రేషన్స్ అవ్వనివ్వండి, తర్వాత ఇంకో పక్క టారిఫ్ మెజర్స్ ఏదైతే యూఎస్ ఇంపోజ్ చేసిందో దాని మీద మాట్లాడకుండా వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి హిందూ ఓట్ని కన్సాలిడేట్ చేసుకొని బీజేపీ తన రాజకీయంగా ముందుకెళ్ళి పని చేస్తుంది తప్ప దేశాన్ని ఆర్థికంగా మిలిటరీ పరంగా స్ట్రెంథెన్ చేసే పని మాత్రం బీజేపీకి అసలు ఏమాత్రం పట్టట్లేదు అనే దానికి 2-3 రోజులుగా వక్ఫ్ యాజ్ వెల్ యాజ్ టారిఫ్ యాజ్ వెల్ యాజ్ చైనా ఈ 3 అంశాల చుట్టూ జరుగుతున్న రాజకీయాల్లో 2 అంశాల మీద మాట్లాడకుండా వక్ఫ్ చుట్టే రాజకీయాలు తిప్పుతున్న విధానం ఏదైతే ఉందో ఇది బీజేపీ యొక్క రియల్ నేచర్ ఆఫ్ రిలీజియస్ డివిజివ్ పాలిటిక్స్. థ్యాంక్ యూ.